వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరియు ముఖ్యంగా జగన్ పట్ల ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. జగన్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ సొంత కేడర్ను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ లోకేష్ ఓ వినూత్నమైనటువంటి ఒక పొలిటికల్ కామెంట్ అయితే పాస్ చేశాడు. నిన్న జరిగినటువంటి మన్యం జిల్లా పర్యటనలో ఉంటుండగా విశాఖపట్నంలో నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా కార్యకర్తలు స్థానిక నాయకులతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకుల మధ్యలో నారా లోకేష్ ఇలాంటి కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ కేడర్ని కానీ లీడర్ని కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా పట్టించుకోలేదంటూ కూడా ఆయన సూటిగా ఆయన మనసులో ఉన్నటువంటి మాటను వ్యక్తం చేశారు. ఒకసారి నారా లోకేష్ ఎలాంటి కామెంట్స్ చేశారో ఒకసారి ఆయన మాటలో విందాం. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే, మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే, రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి? ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు, అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తా అని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే, మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే, రిలాక్స్ అవుదాం అనుకుందాం. విన్నాం కదా, ఇది నారా లోకేష్ పార్వతీపురం మన్యం పర్యటనలో కార్యకర్తల ముందు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ముందు ఆయన చేసినటువంటి కామెంట్స్. ఒకసారి నారా లోకేష్ కామెంట్స్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నమ్ముకున్న వాళ్ళని పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళని కానీ ఏ రోజు కూడా పట్టించుకోలేదు అంటూ సూటిగా నారా లోకేష్ విమర్శ చేశారు. సరే, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అట్లా అంటే పార్టీలు వేరు కాబట్టి ఆయన ఇలా మాట్లాడారు అనుకున్నా కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఎందుకు కోల్పోయింది అంటే 151 స్థానాల నుంచి సూపర్ డూపర్ విక్టరీ కొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 2010 ఘోర వైఫల్యానికి మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. సో ఆయన ఓటమి తర్వాత కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేకమైనటువంటి కారణాలంటూ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆ పార్టీల నాయకులు కావచ్చు, అంతవరకు ఎందుకు సొంత పార్టీ నాయకులు కూడా రకరకాల ఎనాలిసిస్ చేశారు. అయితే చాలామంది చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలను ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు కాకుండా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర చేర్చిందని, వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు గట్టబెట్టిందని అంటూ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ కష్టపడినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అంటే గత 6-7 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో కార్యకర్తలు అదేవిధంగా ఆ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఏదైతే విశ్లేషిస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగానే మాట్లాడారో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నారా లోకేష్ కూడా పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కావచ్చు, లేకపోతే బెస్ట్ కార్యకర్తల కోసం
ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసింది. దానికి సంబంధించి అంటే ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం ఎవరైతే బాగా కష్టపడ్డారో, పార్టీని బలోపేతం చేశారో, 100కు 100% చేస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ వాళ్ళందరి ఆత్మీయ సమావేశం కావచ్చు, లేకపోతే కార్యకర్తల సమావేశంలో ఈయన ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా చెప్పారు. సో ప్రజలను పట్టించుకున్నారో లేదని పక్కన పెడితే సొంత పార్టీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారా లోకేష్ ఈరోజు ఉన్నటువంటి మాటలు కనుక మనం ఒకసారి విన్నట్లయితే నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఎద్దేవా చేసినట్టుగా తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం కోల్పోయినప్పుడు కానీ నీ గురించి ఆలోచించినటువంటి ఏ ఒక్కరిని కూడా పట్టించుకోవట్లేదు అని నేరుగా ఆ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక్కసారి నిన్న నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఇంకొకసారి ఆయన మాటల్లోనే విందాం. అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే, మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే, రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు, పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి? ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు, అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. సో విన్నాం కదా, ఇది నారా లోకేష్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. ఆయన చెప్పినట్టుగా ఒక వ్యాఖ్యలను కనుక పరిశీలించినట్లయితే అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా గత సంవత్సర కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? సో కార్యకర్తల హక్కుని చేర్చుకున్నారా అంటూ నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి, ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. చూడాలి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి యూటీవీ.